ఇది నా పర్సనల్ అనాలిసిస్ మాత్రమే. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గనక మీరు మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌ని మాత్రం మీరు రీచ్ అవ్వండి. దాని తర్వాత మీ సొంత అనాలిసిస్‌తోని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ప్రస్తుతానికి మనకి నిన్నటి వరకు మనకి 20% పెరిగిన స్టాక్స్‌ని మనం చూడబోతున్నాము. ఆ 20% స్టాక్స్‌లో ఫస్ట్ వచ్చిన స్టాక్ వచ్చేసి డీజీ స్పేస్. ఈ డీజీ స్పేస్ ప్రస్తుతానికి తన కరెంట్ లెవెల్స్ నుంచి ఏదైతే రూ. 20 కన్సాలిడేషన్ జోన్ ఉందో, ఆ కన్సాలిడేషన్ జోన్ నుంచి ప్రస్తుతానికి 24 లెవెల్స్‌కి వచ్చింది. అంటే ఒక బ్రేకౌట్ దశగా మనం చూస్తున్నాము ఇక్కడ చార్ట్‌లో. ఆహ్, ఈవెన్ వాల్యూమ్ గూడా మంచి వాల్యూమ్ గూడా చూడ చూడడం జరుగుతుంది. ఆ వాల్యూమ్ గనుక కంటిన్యూ అయితే గనక మనకి ఒక 20-30% అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది డీజీ స్పేస్‌కి. ఇది ఓన్లీ బేస్డ్ ఆన్ టెక్నికల్ మాత్రమే. మిగతా ఫైనాన్షియల్ డేటా గూడా చూడాలి. వీళ్ళ యొక్క రిజల్ట్స్, వీళ్ళ యొక్క క్వార్టర్లీ ఫైనాన్షియల్స్, మరి ఇయర్లీ ఫైనాన్షియల్స్ కూడా చూస్తే గనక దీని యొక్క పొటెన్షియల్ తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కన్సాలిడేషన్ జోన్‌లో ఏదైతే ఉందో, ఆ కన్సాలిడేషన్ జోన్ నుంచి ఒక చిన్నగా బ్రేకౌట్ అయితే విక్ ఫార్మ్ అయింది. ఆ విక్ నుంచి గనక మనం చూస్తే గనక 30 20 32 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఇక్కడ కింద బ్రేకౌట్ అయితే ఆల్రెడీ ఉంది. ఈ బ్రేకౌట్ గనుక నిజంగా కన్ఫర్మ్ అయితే గనక ఆహ్, మంచి పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. డీజీ స్పేస్ టెక్నాలజీస్. ప్రస్తుతానికి మీరు రాడార్‌లో పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఆహ్, స్టాక్ వచ్చేసి మనకి రిషాబ్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఈ రిషాబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా 20% మూవ్‌మెంట్ ఇవ్వడం జరిగింది స్టాక్స్‌లో. మనం చూస్తున్న స్టాక్ నేమ్ వచ్చేసి రిషాబ్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఈ రిషాబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా 20% విత్ హై వాల్యూమ్ ఆహ్, బ్రేకౌట్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ కింద కూడా చూస్తే బ్రేకౌట్ వచ్చింది. క్రాస్ ఓవర్ అయితే జరిగింది. క్రాస్ ఓవర్ నుంచి ఆ వాల్యూమ్ గనుక చూసుకుంటే గనక అదున్న కరెంట్ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే మనకు కనిపిస్తుందో స్క్రీన్ పైన, ఆ కన్సాలిడేషన్ జోన్ నుంచి బ్రేకౌట్ అవ్వడం జరిగింది. 305, 310 దగ్గర అది బ్రేకౌట్ తీసుకుంది. అక్కడి నుంచి ప్రస్తుతం 330 లెవెల్స్‌లో ఉంది. ఇక్కడ నుంచి పాజిబిలిటీ ఉంటే గనక ఇట్ విల్ మనకి ఈ స్టాక్ 380-400 వరకు ఎళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ ఇది కూడా ఇంకొక 30% అప్ సైడ్ ఎళ్ళే పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. రిషాబ్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి న్యూ మలయాళం స్టీల్స్. ప్రస్తుతం చూస్తున్న ట్రెండ్స్‌లో స్టీల్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మంచి బౌన్స్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్టీల్‌కి డిమాండ్ పెరిగింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గూడా మన ఇండియన్ గవర్నమెంట్ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది. ప్రస్తుతానికి చూస్తే గనుక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చాలా వరకు హైవేస్ గాని, మిగతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి స్టీల్ అనేది చాలా ముఖ్యం. సో, ఈ న్యూ మలయాళం స్టీల్ గూడా తన యొక్క లోవర్ లెవెల్ రూ. 26 నుంచి ప్రస్తుతం రూ. 34 దగ్గర బ్రేకౌట్ తీసుకున్నాం. 32 రూపీస్ దగ్గర బ్రేకౌట్ తీసుకుంది. ఇది గూడా 20% రైజ్ అవ్వడం జరిగింది. లాస్ట్ కన్సిక్యూటివ్‌లో 20% రైజ్ అయింది. సో, ఈ స్టాక్స్ గూడా మనము రాడార్‌లో పెట్టుకోవచ్చు. అంటే వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇది గూడా అప్‌సైడ్ పొటెన్షియల్‌లో మనకి 45-50 రూపీస్‌కొచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి ఆహ్, కోటి ఆర్క్ ఇండస్ట్రీస్. ఇది గూడా ప్రస్తుతానికి కన్సాలిడేషన్ జోన్ చిన్న కన్సాలిడేషన్ జోన్ ఇది. ఇది పెద్ద కన్సాలిడేషన్ జోన్ కాదు. మామూలుగా వేరే స్టాక్స్‌లో చూస్తే హ్యూజ్ కన్సాలిడేషన్స్ ఉంటాయి. కానీ ఇది మాత్రం హ్యూజ్ డౌన్‌ఫాల్ తర్వాత ప్రస్తుతం లోవర్ లెవెల్ ఏదైతే 200 లోని సస్టెయిన్ అవుతూ ఇక్కడ మనకి స్టాకు నిన్న చూస్తే గనుక 20% ఆహ్, రావడం జరిగింది. 20% అప్‌సైడ్ చూడడం జరిగింది. సో, ఇక్కడ కూడా వాల్యూమ్ కొంచెం స్పైక్ వచ్చింది. వాల్యూమ్ కూడా స్పైక్ రావడం ప్లస్ ఇదే వాల్యూమ్ గనుక కంటిన్యూ అయితే గనక కింద కూడా చూస్తే క్రాస్ ఓవర్ జరిగింది. కానీ బ్రేకౌట్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఒకవేళ బ్రేకౌట్ కన్ఫర్మేషన్ వస్తే గనక ఈ స్టాక్ మనకి 306 నుంచి 320, 340 వరకెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇది కోటియాక్ ఇండస్ట్రీస్. ఇదంతా బేస్డ్ ఆన్ టెక్నికలే. మళ్ళీ వీటి యొక్క ఫైనాన్షియల్స్, వీటి యొక్క అదర్ ఫండమెంటల్స్ గనుక చూసి దీన్ని అనాలిసిస్ చేసి సొంతంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మరి ఎవరెస్ట్ క్యాంటో సిలిండర్స్ లిమిటెడ్. ఇది కూడా మంచి క్రాస్ ఓవర్ జరిగింది కింద. క్రాస్ ఓవర్ తర్వాత ఈ ప్రస్తుతానికి చూస్తే గనుక దాని యొక్క ఎర్నింగ్స్ కూడా మనకి ఆహ్, చూడడం జరుగుతుంది. ప్లస్ దీని యొక్క న్యూస్ కూడా ఉంది. ఆహ్,
క్యూ1 ప్రాఫిట్స్ గూడా జంప్ అయినట్టు ఇది చెప్పుకుంటుంది. నిన్న మనకి వచ్చిన న్యూస్ ప్రకారం. తర్వాత ఎవరెస్ట్ క్యాంటో సిలిండర్స్ జూన్ క్వార్టర్ గూడా వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ గూడా పాజిటివ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఆ పాజిటివ్ న్యూస్‌తోనే క్రా ఇన్ని రోజులు కన్సాలిడేషన్ జోన్‌లో ఉన్న ఈ ప్రస్తుతానికి ఈ స్టాకు మంచి వాల్యూమ్‌తోని చూడండి ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్ క్రియేట్ అయింది. ఈ వాల్యూమ్ గూడా మనకి ఒక మంచి ప్లస్ సైన్. ఇది అంతా డే చార్ట్‌లో. సో, ఇదే గనుక కన్‌జ్యూటివ్‌గా మనకి కంటిన్యూయస్‌గా ఇంకొక 2 డేస్ గనుక అలానే కంటిన్యూ అయితే మంచి వాల్యూమ్ గనుక కంటిన్యూ అయితే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి 140 ఏ చే 140 ప్లస్ లెవెల్స్ నుంచి 160 అంటే ఒక 10-15% అప్‌సైడ్. మళ్ళీ అదే గనుక కంటిన్యూ అయితే అప్‌సైడ్ 180 నుంచి 190 వరకెళ్ళే ఛాన్స్ ఉంది. సో, ఇవి స్టాక్స్. మనం ప్రస్తుతం ఈ 5 స్టాక్స్ 20% బ్రేకౌట్ ఇచ్చిన స్టాక్స్ ఇవి నిన్నటి వరకు. సో, మీరు సొంత అనాలిసిస్ చేసుకొని దాంతో పాటు సెల్ఫ్ రిసర్చ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. థాంక్ యూ.